మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు యువకుడు. నిందితుడిని బంధించి అతనిపై యువతి బంధువులు దాడి చేశారు. చికిత్స కోసం యువకుడిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్స్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు యువకుడు. నిందితుడిని బంధించి అతనిపై యువతి బంధువులు దాడి చేశారు. చికిత్స కోసం యువకుడిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్స్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు యువకుడు. నిందితుడిని బంధించి అతనిపై యువతి బంధువులు దాడి చేశారు. చికిత్స కోసం యువకుడిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్స్. జడ్చర్లలో యువతిపై దారుణ హత్యపై మరిన్ని వివరాలు బాలకృష్ణ అందిస్తారు ఫోన్లో. బాలకృష్ణ, ఈ ఘటన ఎప్పుడు వెలుగు చూసింది? యువతి పేరెంట్స్ ఏం చెప్తున్నారు? ప్రస్తుతం యువకుడి పరిస్థితి ఏంటి? ఈ ఘటన జడ్చర్లలో జరిగింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చాలా కాలంగా కూడా యువకుడు అమ్మాయిని ప్రేమ పేరుతో విధిస్తూ వస్తున్నాడు. సో ఆమె ప్రేమకు నిరాకరించిందన్న కారణంతో ఇవాళ అగత్యానికి పాల్పడ్డాడు. సో నేరుగా అమ్మాయి ఇంటికి వెళ్లి ఆయన ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు మారణాయుధంతో దాడి చేశాడు. వెంటనే అమ్మాయి కుప్పకూలిపోయింది. సో ఆ ఘటన చూసినటువంటి ఎవరైతే మృతురాలి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఏకదాడిగా దాడి చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ యువకుడైతే మహబూబ్నగర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రావణి. రైట్ బాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడు యువకుడు. నిందితుడిని బంధించి అతనిపై యువతి బంధువులు దాడి చేశారు. చికిత్స కోసం యువకుడిని మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్స్.